నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా ఈ రోజు బులెటిన్ లో హెడ్లైన్స్ లంచాల కోచింగ్ సెంటర్ గా మారిన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ VRO మల్లయ్య ఫిబ్రవరి 19న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం ఎవరికి దక్కనుందో ఆ అమాత్య భాగ్యం అంగడిపేట గ్రామాన్ని చండూరు మున్సిపాలిటీలో విలీనానికి ప్రభుత్వం నిర్ణయం అవసరం లేదంటూ నిరాహార దీక్షకు దిగిన అంగడిపేట గ్రామస్తులు శ్రీనగర్ జమ్మూలో జవాన్లపై జరిగిన ఘటన మరవలేనిది తెలంగాణ జిల్లాలో అమరవీరులకు కన్నీటితో నివాళి లంచాలు ఎలా తీసుకోవాలి ఏ విధంగా వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడాలి ప్రభుత్వమై రైతే రాజు అంటూ రైతన్నను కాలి కింద నలిపివేసే దుస్థితి తెస్తూ ఉన్నారు రాజ్యాంగంలో చెప్పే మాటలు బూటకాలుగా మారుతున్నాయి రైతన్న వద్ద డబ్బు తీసుకుంటూ వారిని ఎంతోగాను క్షోభ పెడుతున్న కొందరి గురించి మా V3 స్పెషల్ ఫోకస్ లంచాలకు ఒక కోచింగ్ సెంటర్లా మారిన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కేంద్రంలోని MRO ఆఫీస్ వింజమూరు VRO మల్లయ్య కురంపల్లి VRO సత్తయ్య ఇద్దరు రైతుల నుండి లంచాలు తీసుకుంటూ రైతులను బిచ్చగాని వాళ్ళని చేస్తున్నారు మన ప్రభుత్వాధికారులు ఒక్కొక్కరి నుంచి 20 నుంచి 30 వేలు లంచం తీసుకొని వారికి నానా హింసలకు గురి చేస్తూ ఉన్నారు 2 సంవత్సరాల పాటు MRO ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు వారికి తగిన న్యాయం చేయాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులను ముప్పు తిప్పలు పెడుతున్న VRO ఎప్పుడు రావాలి చెప్పండి మీరే 2 వారాలు అయినాక వస్తా 3 వారాలు పట్టా పాస్ పుస్తకాల కోసం నెలల తరబడి తన చుట్టూ తిప్పుకుంటున్న VRO మల్లయ్య ఇది ఆన్లైన్ చేసి మేము 6 నెలలు అయినా ఆన్లైన్ లో ఎగిరిపోతుంది టెక్నికల్ ప్రాబ్లం అన్నాక మీరు ఆయన నంబర్ డిలీట్ చేయమన్నా మీరు రూపాయలు పెట్టుకోండి స్వయంగా విడిచిపెట్టినాక ఓకే అయినాక 6 నెలలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఎమ్మడే చెప్పాలి కదా మీరు ప్రాబ్లం చేస్తే 6 నెలలు అయినాక మేము కైకి నిలదీసినాక ఇవాళ వచ్చి నువ్వు మళ్ళీ చూపించుకో డిలీట్ చేసి అది ఇది ఎక్కడే మేడం వింజమూర్ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న VRO మల్లయ్య నువ్వు మేడం నన్ను ఏమన్నా నా దగ్గరకు వచ్చినాక చేపిస్తూ బాబు జడ్చెప్పుడు గొడ్చెప్పుడు అంటే మీకు దునియా పనులు ఉంటే MRO మినిస్టర్ కాబట్టి మీకు వెయిట్ చేసిన 5 రోజులు పోయినా రోజు వస్తుంది బాబు పని ఏందో చూడమన్నావు అన్నాక ఎవడో పట్టుకొని వస్తున్నావు అని అన్నావు మా బావ జవాన్ మా తమ్ముడు జవాన్ ఆమె కాశ్మీర్లో ఉంది నేను ప్రశ్నించిన వారిపై వేధింపులకు పాల్పడుతున్న VRO కాకపోతే ఎవరు వస్తారు మేడం అంతేనా కదా ఎవరు వేరే వాళ్ళు భోగాలు వచ్చి డబ్బులు ఇస్తానేమో ఏం లేదు నా సొంతంగా స్వయంగా కూడబెట్టిన తమ్ముడు వస్తే
ఇలా మాట్లాడతారు మీరు. ఇచ్చినాక మేడం మీరు ఏమన్నారు? అమ్మ పెట్టినాక ఒకటి పెట్టినాక ఒక బాబు నువ్వు బయట ఉన్నావు, బయట ఉన్నాక ఏమన్నా మళ్ళీ గట్టి మందులు ఇచ్చినాక మళ్ళీ అప్పుడు ఆ సమస్య చెప్పారు. ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం అంటే ఎన్నిసార్లు చెప్పిన మేడం పట్వారి మల్లేష్ మీరే చూడండి చెప్పండి. చెప్పిన వచ్చినప్పుడు టెక్నిక్ అంటే నేనేమన్నా వాళ్ళు కావాలని చెప్తున్నారు మేడం. అది స్వయంగా అనడానికి లేదా మంచితనంగా తిరిగి ఇప్పుడు మేము మా మేడం మాకు ఒక మేడం మాకు ఫస్ట్ ఇచ్చి పెట్టుకొని మేము అర్థం కాకపోకుండా మా గ్రూపే నీళ్ళు దాక్కోకుండా గోడు అసలు గోడు మాకు నీళ్ళు దాపకుండా లంచం తీసుకుంటూ వీటీ న్యూస్ కెమెరాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన అవినీతి జలగా విఆర్ఓ మల్లయ్య. సంవత్సరం అయినా ఇంతవరకు మాకు బుక్ రావా మేడం? అమ్మిన 2000 అమ్మ పేరు మీద 2010లో మేము భూమి కొన్నాం. 2010లో కొన్నాక మన ఆలయం ఇతని బారి నుండి తమను కాపాడి తమకు న్యాయం చేయాలంటున్న వింజమూరు గ్రామస్తులు. నాకని అడుగుతున్నాను మరి మూడు ఆటలు నాకని అడుగుతున్నాను మరి
మూడు ఆర్లు నా కోసం నీకు ఆ ఇస్తారా కాదంటలేము ఈ మూడు మాట కాదనకు మళ్ళీ మూడు సార్లు అయితే మూడు సార్లు అంటే ఇప్పిస్తారు ఆ బంధం అది ఇవాళ కాబట్టి నా సొంతం ఇది కాబట్టి ఇది కావట్లేము అన్న వాళ్ళే అప్లికేషన్ ఇస్తారు. ఎవరైతే అవతలేవండి అందుకని నేను వేసాను ఒక రిజిస్టర్ శివ ఏది రిజిస్టర్ రాను రిజిస్టర్ పెట్టి వచ్చేవాళ్ళు ఎంటర్ చేయమండి. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వ్యక్తులు ఆడిపోతున్నారు వాళ్ళకేం చెప్పట్లేదు అంటే చపాటు వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఎందుకంటే అందరు రిజిస్టర్ ఎంటర్ చేయండి. రిజిస్టర్ ఎంటర్ అయినాక అవి ఎవరో మీరు యాక్షన్ తీసుకొని అలా యాక్షన్ తీసుకుని అని చెప్పి అందరూ రిజిస్టర్ కూడా చేసి పెట్టారు. ఇదంతా ఎందుకు ఇబ్బంది వీళ్ళు వచ్చినాయని వాళ్ళు రాలేదని మీరు పెట్టట్లేదని ఇదంతా అవసరం లేదు కదా. అట్లా కొంచెం ఆగింది 13 నెలలు రాలేదు 13 నెలలు కూడా కాదు 3-4 రోజులు అయితే ఆల్రెడీ ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం వల్ల ఒక పేరు ఎవరో కట్ చేసి ఎక్కియాలి. దానివల్ల కొంచెం మేము సృష్టి చేసి ఎక్కిస్తామని చెప్పారు. చేపించుకోపోరు మాతో చేపించుకోపోరు అని కూడా అంటారు. వాళ్ళ కాడికి పోతే ఇలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి సార్ మాకు ఇప్పుడు. అంటే మేము ఆస్తులను ఏమని అంటలేము. మా అత్తమ్మ ఆస్తులు మాకు వారసత్వం ఆస్తులు మా ఆస్తులు మాకు ఏమని అడుగుతున్నాం. ఈ అక్రమ విఆర్ఓ మల్లయ్య గారిని అక్రమంగా లంచగొట్టి మల్లయ్య పట్వార్ గారిని సస్పెండ్ చేయాలి. ఈ అక్రమ మల్లయ్య పట్వార్ గారిని సస్పెండ్ చేయాలి. కురంపల్లి అక్రమ డబ్బులు తీసుకొని పట్టాలు చేయని కురంపల్లి పట్వార్ సత్తయ్య గారిని సస్పెండ్ చేయాలి. వాళ్ళ కొడుకు తండ్రి జాబ్ కొడుకు చేస్తూ డబ్బులు దండుకుంటున్న సత్తయ్య పట్వార్ గారిని అడిగితే వాళ్ళకి ఏం చెప్పారంటే వాళ్ళు చేయలేదంటే వాళ్ళ ముందల్లా రికార్డు తెప్పించాను. రికార్డ్ అంతా కూడా వెరిఫై చేయించాను. వెరిఫై అయిపోయినాక నేను తీసుకొని మొత్తం కూడా అవి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను కూడా చెప్పాను అనమాట. అలా కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే ఎప్పుడో పాత ఓల్డ్ ఉన్నాయో వాళ్ళు చెప్తున్నారు. అవేంటంటే ఆర్ఎస్ఆర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉండడం వల్ల అవి అవ్వట్లేవని మీరు చెప్తున్నారు అనమాట. సో అట్లాంటివి ఏమున్నా కానీ అవన్నిటిని కూడా నేను దృష్టి తీసుకొని రికార్డ్ వెరిఫై చేసి అన్నిట్లా యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు నేను ఏదో డబ్బులు తీసుకుంటూ అట్లా అన్నట్లు అట్లాంటిది ఉన్న కంప్లైంట్ ఇస్తే వెరిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. లేదు అతను కూడా మేము రోజు చెప్తున్నాం అట్లా కాదు నువ్వు అట్లా చేస్తే రికార్డు సరి చేయమని చెప్తున్నాము. సో అందుకని అతను కూడా మేము ఏమనుకున్నామంటే సరే వింజమూరులో మరి ఇన్ని కంప్లైంట్స్ వస్తుంటే ఇదని తీసి వేరే వాళ్ళకి ఇచ్చేద్దామని కూడా అదే ఆలోచన ఉన్నా. ఆల్రెడీ ఇచ్చాము. ఆల్రెడీ మహేందర్కి ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఇచ్చాము. ఇచ్చేస్తే మహేందర్ ఏమంటున్నా అంటే ఆ మేడం నాకు టెంపరీనే ఉంది కదా సో టెంపరీ చేస్తా అంటే అట్లా కాదు ఏదైతే అయిపోయింది మొత్తం అయిపోయింది అంతా కంప్లీట్ అయిపోయినాక ఏదైనా ఒక యాక్షన్ తీసుకుందాం. అట్లా పర్మనెంట్ సొల్యూషన్ ఏదో ఒకటి చూద్దాము. ఈ టెంపరీ ఇలాంటి విధం అవసరం లేదని మేము అనుకున్నాము. ఇంకేమైనా ఏమనుకుంటే సరే చూసుకుంటాం. ఆన్లైన్ అనేది మాకు టోటల్ 16,817 ఉన్నాయండి. టోటల్ 16,817లో 1755 ఉన్నవి. ఈ రిమైనింగ్ ఉన్నవి ఏవైతే ఎంత అంటే 62 ఆన్లైన్ అయిపోయిందండి. మొత్తం అయితే 1755 ఉన్నది. ఈ 1755 కూడా వేరే సీజన్స్ ఎక్కువ వరకు కూడా ఏంటంటే చింతపల్లి మండలంలో అంతా హైదరాబాద్ వాళ్ళు ఉంది. వాళ్ళ ఆధార్ కార్డు లేకపోవడం వాళ్ళు వచ్చి సైన్ చేయకపోవడం మెయిన్ ప్రాబ్లం అదే ఉంది. ఇక్కడ అన్ని చదవాలి ఈకేవైసీ ప్రాబ్లం మెయిన్ ఉన్నాయి అవే ఉన్నాయి. ఇంకా కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ రోడ్లు ఇప్పుడు హై స్కూల్స్ అలాంటి వాటినన్నిటి కూడా నాలా కింద అప్లోడ్ చేసాము కానీ అన్నట్లనే కనబడతాయి అనమాట. అది అంతేగాని ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదు. మిగిలిన అన్ని కూడా టోటల్ కంప్లీట్ చేయడానికి కూడా ఒక 15 days లో మేము మొత్తం అసలు 15 days ఒక 1 week లో అన్ని కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నాము. అందరి దగ్గర కూడా రికార్డు తీసుకుంటున్నాం. అందరి దగ్గర రికార్డు తీసుకొచ్చి వెరిఫై చేసి చూపించమని చెప్తున్నాం అందరికి. సో అన్ని కూడా కంప్లీట్ చేసేస్తాం ఒక 1 week లో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు డిఎస్ పెట్టొద్దని ఆపేయమని సో డిఎస్ అది వచ్చాక అవి మొత్తం చేసేస్తాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ తిరిగి బాధ్యతలు చేపట్టారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం దాదాపు నెల రోజుల పాటు అమెరికా వెళ్లిన ఆయన
శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఏడాది వ్యవధిలో అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతల నుంచి వైదొలిగి తిరిగి చేపట్టడం ఇది రెండోసారి. ప్రధాని మోదీ సలహా మేరకు జైట్లీకి ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను తిరిగి అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి ఒక అధికార ప్రకటనలో తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఇన్ని రోజులు సమర్థంగా బాధ్యతలు నిర్వహించిన పీయూష్ గోయల్కు నా కృతజ్ఞతలు అని జైట్లీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు తేదీ ఖరారయ్యింది. ఫిబ్రవరి 19న ఉదయం 11:30 కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో ముఖ్యమంత్రి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిసి విస్తరణ విశేషం వివరించారు. అనంతరం ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మంత్రివర్గ విస్తరణపై అనేక ఊహాగానాలు ఉన్నప్పటికీ ఎట్టకేలకు ప్రభుత్వం తేదీ ప్రకటించడంతో అందరి ఉత్కంఠకు తెరపడింది. కాగా ఎంతో మందికి అవకాశం రానుంది. వారిలో ఎవరుంటారో విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చండూరు మండలంలోని అంగడిపేట గ్రామాన్ని చండూరు మున్సిపాలిటీలోని విలీనం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో దీనికి వ్యతిరేకంగా అంగడిపేట గ్రామ ప్రజలు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. నాయకులు స్వార్థ ఆలోచన, కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీలో మా గ్రామాన్ని కలపడాన్ని చాలా దారుణంగా భావిస్తున్నారు. సరైన మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన లేనటువంటి ఈ గ్రామానికి అన్యాయం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంగడిపేట గ్రామాన్ని చండూరు మున్సిపాలిటీలో కలపనీయమని నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇందులో అంగడిపేట గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ దీక్షలో పాల్గొంటున్నారు. రెండవ రోజు అంగడిపేట గ్రామంలో మేము మున్సిపాలిటీ మా అంగడిపేట గ్రామాన్ని మున్సిపాలిటీ చేయడం జరిగింది. దాన్ని వద్దని చెప్పి మేము రెండో రోజు మేము నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. మేము సీఎం గారు కేసీఆర్ కూడా నేను కూడా పేదల పార్టీ వెళ్ళింది కదా కేసీఆర్ గారికి మాకు కనీసం మా గ్రామ పంచాయతీలో ఎంత జనాభా ఉంది, మీకు ఏ లెక్క ప్రకారం మీరు దీన్ని మున్సిపాలిటీ చేసారు మాకు అసలు ఏం అర్థంగా కూడా ఉంది. దీంతో పాటు మాకు ఉపాధి లేకుండా పోతుంది. మా విలేజ్లో 99% అంత అగ్రికల్చర్ మీద బతుకులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ చండూరులో చూసుకుంటే కూడా అంగడిపేట చూసుకుంటే కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు లేవు. ఇక్కడ దీనికి ఎంత ఉండాలి అసలు మున్సిపాలిటీ చేసి దానికి ఏముండాలి, దానికి ఏముండాలి మున్సిపాలిటీ చేయాలంటే ఇప్పుడు దానికి ఫ్యాక్టరీలు ఉన్నాయా, లేకపోతే దీనికి ఒక ఇన్కమ్ ఎంత ఉంది అంటే కేవలం జనాల పిండి పిప్పి చేసి డబ్బులు చేసి మున్సిపాలిటీ చేసి తప్పితే ప్రజల బాగు కోసం కాదు. ఇంకోటి స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ కోసం దీన్ని మున్సిపాలిటీ చేసి పడేసి తప్పితే పేద ప్రజలకు ఉరిగింది ఏం లేదు. దీంతో కనీసం ఇట్లా అవుతుంది అని ఒక తీర్మానం లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా కూడా చేసారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు చట్టసభలు ఇట్లా ఉందా, చేయడం ఇట్లా ఉందా? అట్లా ఉంటే మీకు మాకు తెలియజెప్పడం మీకు ధర్మం మీకు అది కాదా? కానీ ఖచ్చితంగా మాకు మాత్రం మున్సిపాలిటీ అనేది మాకు అక్కర్లేదు. మా గ్రామ పంచాయతీ మాకు మాకు ఇట్లా ఉండాలి. ఏ ఉన్నా మా గ్రామ పంచాయతీ మాకు ఉంటేనే. అందులో ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మాకు ఇది చండూరు మండలానికి వస్తే మా విలేజ్ పెద్దది అంగడిపేట అంటే ఒక మా ఊరు అస్తిత్వం కోల్పోతాం మేము. అసలు మా ఊరు పేరే కర్మరిగిపోతుంది. మా బాధ ఏంది ఇప్పటి ఎప్పుడు పురాణంతో నుంచి పేరు. ఇంకోటి మీరు కాదు ఇట్లా చేస్తే మాత్రం రేపు మున్సిపాలిటీలో మీరు ఏ ఒక్కరిని నామినేషన్ వేయనియమో మేము ముక్కముడిగా మా ఊరికే మొత్తం దీన్ని బైకట్ చేసి ఎలక్షన్ జరగకుండా మేము చూస్తాం. దానికి కంకరబద్దలై మేము ఉంటామని ఖచ్చితంగా మీకు తెలుపుతున్నాం. అప్పు సప్పు మేము గుడిసేసుకున్నాము, గూడేసుకున్నాము. మాకు అడవిళ్ళము మేము కష్టం చేసుకుంటాము. సరికలు బాగులు లేవు. మేము పేదవాళ్ళము, అళ్ళకు తోలొద్దు. మాకు కరువు పని లేదు, బతుకు తెరువు లేదు. నీళ్ళవి ఈ సౌకర్యం మాకొద్దు. ముసలోళ్ళూరు, ముడిగోళ్ళూరు మేము ఆఫీసుకు పోలేము. మాకు అంగడిపేటల గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ కావాలి. ముసలోళ్ళం, ముడిగోళ్ళం, మేము పేదలం ఉండము. ఆ చండూరు ముచ్చిపాటి రావద్దు. దొంగలు ఎవరు అమ్ముకుర్రు, అందులో ముచ్చిర్రు. గూడు లేని వాళ్ళం, గుట్టు లేని వాళ్ళం, బట్ట లేని వాళ్ళం. అంగడిపేట ముచ్చిపాటి కావద్దు. మా గ్రామ పంచాయతీ కావాలి. చేతనైన వాళ్ళం, చేతగాని వాళ్ళం ఉన్నాము. కష్టం చేసుకుంటే వాళ్ళం ఉన్నాము. మా గూడు కమ్మల గుడిసెకైనా
మున్సిపాలిటీ వద్దు. మున్సిపాలిటీ అయితే మేము డబ్బులు కట్టలేము, కష్టం లేదు. మాకు మున్సిపాలిటీ వద్దు, మున్సిపాలిటీ వద్దు. కొరక ఎవరే గాని ఎవరో ఆయన మమ్మల్ని దీక్షలో మాకు గ్రామ పంచాయతీ కావాలి, మున్సిపాలిటీ వద్దు. మున్సిపాలిటీ వల్ల మాకు నష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ విషయం వల్ల మాకు గ్రామ పంచాయతీ కావాలని మున్సిపాలిటీ వద్దని దాని గురించి మేము నిరవధిక దీక్షలు పెట్టాం. ఈ మున్సిపాలిటీ గురించి ఎంతవరకైనా పోతాం, ఏదైనా చేస్తాం. మాకు మున్సిపాలిటీ తీసేసి గ్రామ పంచాయతీ కావాలని దాని గురించి కోరుతున్నాం. కోదాడ పట్టణంలోని 2 ప్రైవేట్ బీఈడీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు శనివారం నుంచి జరుగుతున్న థర్డ్ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ పరీక్ష కేంద్రం కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ కళాశాలలో పడినట్లు హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. కాగా విద్యార్థులు పరీక్షలు రాయడానికి కేఆర్ఆర్ కళాశాల వద్దకు వెళ్లగానే అనుమతి నిరాకరించడంతో సుమారు 300 మంది విద్యార్థులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కాగా కేఆర్ఆర్ కళాశాల యాజమాన్యం దీనిపై స్పందిస్తూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి ఈ 2 కళాశాలలకు కూడా టెక్నికల్ రీజన్స్ ఉన్నాయని, అందుచేతే పరీక్షలు నిలిపివేయాల్సిందిగా ఉత్తర్వులు ఉన్నట్లు కూడా తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అందరం మొత్తుకుంటే మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బడంగపేట మున్సిపాలిటీ 1వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జనరల్ ఫండ్ నుంచి 1,03 లక్షలతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రానున్నది వేసవి కాలం కావడంతో మంచినీటికి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. వీధి దీపాల కోసం ఎల్ఈడి లైట్లను అవసరమైన అన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నట్టు ఆమె తెలిపారు. చాలా రోజుల నుండి రోడ్డు ఉన్న సందర్భంగా కావచ్చు, టెండర్ కాకుండా ఉండడం కావచ్చు, రెండు కూడా కొన్ని ఆగిపోవడం జరిగింది. రెండు కూడా మొన్న మీటింగ్తో అంతకుముందు కౌన్సిల్ మీటింగ్తో వర్క్లను కూడా స్పీడప్ చేయడం జరిగింది. ఈరోజు జనరల్ ఫండ్ నుండి దాదాపు 1,03 లక్షల రూపాయలకు సంబంధించి ఈరోజు ఫస్ట్ వార్డులో సిమెంట్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ ఈరోజు టేకప్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తం ఓవరాల్ ఏరియా మొత్తంలో కూడా బడంపేట మున్సిపాలిటీ మొత్తంలో కూడా ప్రతి కాలనీకి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేది ప్రధాన ఎజెండాగా మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వచ్చేది సమ్మర్లో మంచినీటి సమస్య అనేది లేకుండా ఉండాలంటే వీటి అభివృద్ధి కార్యక్రమంలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నామో మంచినీటి సమస్య పరిష్కారానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ కానీ, కమిషనర్ గారు కానీ అందరం కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఫ్రీక్వెంట్గా 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి ప్రాజెక్ట్ వాళ్ళతో, వాటర్ వర్క్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ మంచినీటి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఫస్ట్ హైదరాబాద్ నగరంలో ఉదయం సమయంలో విధులకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనం చేస్తున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను సిసిఎస్ ఎల్బీ నగర్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఉత్తరప్రదేశ్కు చెందిన భరతుష్కన్ బన్సాల్, మధ్యప్రదేశ్కు చెందిన మధుర ప్రసాద్లు 2 పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 32 లక్షల విలువైన 94 తులాల బంగారం ఆభరణాలు, 1 స్కూటీ మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో 21 కేసులు నమోదు అయినట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. Under the leadership of our DCP Crime Nagaraju, who is the D. Srinivas, they have got hold of interstate gang, 2 members gang from Jhansi, Uttar Pradesh, తర్వాత గ్వాలియర్ అని మధ్యప్రదేశ్. అక్కడి నుంచి వచ్చిన ఈ 2 దుండగులు 2012 నుంచి మన తెలంగాణలో 21 కేసులో వాళ్ళకి పాత్ర ఉంది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు 32 lakhs వర్త్ బంగారం, తర్వాత 2 మొబైల్ ఫోన్స్, 1 బండి, 2-వీలర్ బండి ఈ ఆప్షన్స్ కోసం వాళ్ళు వాడారు. ఎంత సీజ్ చేయడం జరిగినాయి. ఈ
దుండగులు వాళ్ళ పేరు నంబర్ 1 అక్యూజ్ భరత్ భూషణ్ బన్సల్. ఈయన ఝాన్సీలో ఉత్తరప్రదేశ్ అక్కడ ఇల్లు ఉంది. 1 crore పైన విలువ ఉన్న ఇల్లు ఈయనకి అక్కడ ఝాన్సీలో. తర్వాత నంబర్ 2 మథురా ప్రసాద్ అని, ఈయన గ్వాలియర్ మధ్యప్రదేశ్ లో సింధియాకి ఛావని అని ఏరియా ఉంది, లక్ష్మణ్ తలియా, అక్కడ ఈయన ఇల్లు మథురా ప్రసాద్. ఈ ఇద్దరు అఫెండర్. నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ మినీ గురుకుల పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్రకుమార్ నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చందంపేట గ్రామ సర్పంచి గోసుల కవిత, అనంతగిరి, చందంపేట ఎంపీటీసీ ముత్యాల సర్వేలు పాల్గొన్నారు. హైదరాబాద్ చైతన్యపురిలోని స్టెల్లా మేరీ స్కూల్ విద్యార్థులు సైన్స్ వేర్ నిర్వహించారు. ఇందులో పాఠశాలలోని విద్యార్థులు వివిధ రకాల ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పాఠశాలలోని అనేక మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారని ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సైన్స్ ఫేర్ ప్రదర్శించిన ప్రయోగాలను విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. This is Nageswar Rao, principal of Stella Mary's High School. Today, our students, we conducted the Science Expo program by our members of the staff and our beloved students. Total, our teachers prepared, teachers with students prepared 69 models. And total number of students participate, nearly 50%, 250 students participated in that. Consequently, most of the students, they did their best. Why you conduct this is to enhance the conceptual knowledge, to inculcate the conceptual knowledge in the minds of students. Nowadays there are students still use it to follow by heart system. To avoid it, to inculcate the concepts in the minds, as we know that doing by learning, we believe that doing by learning is better than learning by listening. Keep believing that we used to conduct this science expos regularly to make the students to understand the concepts well. నా జవానులకు ఇవే మా నివాళులు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నా వీర జవానుల త్యాగం మరవరానిదని హనుమకొండలోని ఒక ప్రైవేట్ కంపెనీ వారు బ్రాంచ్ మేనేజర్ రాంబాబు ఉద్యోగస్తులతో కలిసి కిషన్పురం నుండి అదాలత్లో ఉన్నటువంటి వీర జవానుల స్తూపం వద్దకు భారీ ర్యాలీ తీసి వీరమరణం పొందిన దేశరక్ష సైనికుల మరణం మమ్మల్ని కలిచివేస్తుందని, ఇలాంటి దుర్ఘటనలు మరోసారి జరగకుండా ఆపాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లంచాల కోచింగ్ సెంటర్గా మారిన నల్గొండ జిల్లా చింతపల్లి మండలం. లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ మల్లయ్య. ఫిబ్రవరి 19న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారు చేసిన ప్రభుత్వం. ఎవరికి దక్కనుందో ఆ అమాత్య భాగ్యం. అంగడిపేట గ్రామాన్ని చండూరు మున్సిపాలిటీలో విలీనానికి ప్రభుత్వం నిర్ణయం. అవసరం లేదంటూ నిరాహార దీక్షకు దిగిన అంగడిపేట గ్రామస్తులు. శ్రీనగర్, జమ్మూలో జవాన్లపై జరిగిన ఘటన మరవలేనిది. తెలంగాణ జిల్లాలో అమరవీరులకు కన్నీటితో నివాళి.
ఇవి బులెటిన్ విశేషాలు.